వెల్కమ్ టు ఎడ్యుకేర్. ఈ వీడియోలో పాలమూరు యూనివర్సిటీ యొక్క డిగ్రీ ఇంగ్లీష్ గురించి డిస్కస్ చేద్దాం. చాలామంది స్టూడెంట్స్ మాకు ఏ సిలబస్ ఉంటుంది సిక్స్త్ సెమిస్టర్లో, ఫోర్త్ సెమిస్టర్లో అని చెప్పేసి కన్ఫ్యూజ్ అవుతూ అడుగుతున్నారు. ఎక్కువగా సిక్స్త్ సెమిస్టర్ స్టూడెంట్సే మెసేజెస్ పెడతా ఉన్నారు. సార్ ఏ సిలబస్ మాకు ఇప్పటికీ కన్ఫ్యూజన్గా ఉంది సార్, కొద్దిగా క్లారిటీ ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఎలాగో సిలబస్ గురించి చెప్తున్నాం కాబట్టి సెకండ్ సెమిస్టర్, ఫోర్త్ సెమిస్టర్ అండ్ సిక్స్త్ సెమిస్టర్ సంబంధించినటువంటి పూర్తి సిలబస్ మీకు ఇక్కడ నేను చూపిస్తాను. ప్రస్తుతం 2023-24 అకాడమిక్ ఇయర్లో ఈ సెమిస్టర్ సిరీస్లో ఫాలో అయ్యేటువంటి సిలబస్ ఇదే. మీకు ఎటువంటి డౌట్ లేదు ఇక్కడ. ఎందుకంటే సిక్స్త్ సెమిస్టర్ ఇంతకుముందు సిలబస్ చేంజ్ చేసిండ్రు, మళ్ళీ దాన్ని తీసేసి ఇంతకుముందు ఉస్మాన్ యూనివర్సిటీ ఏదైతే స్టిపులేట్ చేసిందో ఆ BOS వాళ్ళు అదే ఇక్కడ మళ్ళీ పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి ఎప్పుడైతే కొత్త సిలబస్ రిలీజ్ అయిందో అప్పుడు నేను ఒక వీడియో చేశాను, అయినా కూడా స్టూడెంట్స్ మళ్ళీ అడుగుతున్నారు. సో నాకు తెలిసి దాన్ని కంప్లీట్గా చూడలేదు అనుకుంటాను. సో ఇక్కడ ఎందుకు మళ్ళీ ఇప్పుడు సిక్స్త్ సెమిస్టర్ చెప్తే మళ్ళీ ఫోర్త్ సెమిస్టర్ వాళ్ళు అలాగే సెకండ్ సెమిస్టర్ వాళ్ళు కూడా అడుగుతారు. కాబట్టి ఈ 3 సెమిస్టర్కి సంబంధించినటువంటి సిలబస్ నేను ఇక్కడ చూపిస్తాను, చూడండి జాగ్రత్తగా. ఓకే, ఇక్కడ ఫస్ట్ చూస్తే మనకు సెకండ్ సెమిస్టర్ పాలమూరు యూనివర్సిటీ ఇది. ఓకే, ఫస్ట్ ఏమో ఇఫ్ పోయం ఉంది, దీన్ని రుడ్యార్డ్ కిప్లింగ్ రాశారు. వొకాబులరీ చూసుకుంటే రూట్ వర్డ్స్ ఉన్నాయి, గ్రామర్లో ఆర్టికల్స్, స్పీకింగ్ స్కిల్స్లో సెల్ఫ్ ఇంట్రడక్షన్ అండ్ రైటింగ్ స్కిల్స్లో లెటర్ రైటింగ్, ఫార్మల్ అండ్ పర్సనల్ అని చెప్పేసి ఇచ్చారు. ఇది ఫస్ట్ యూనిట్కి సంబంధించినటువంటి సిలబస్. ఆ తర్వాత ది చైల్డ్, ఇది ప్రోస్, మున్షి ప్రేమ్చంద్ రాసినటువంటి ది ప్రోస్ ఇక్కడ ఇచ్చారనమాట. అలాగే కొలొకేషన్స్ ఇచ్చారు. దాని తర్వాత ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్స్ గ్రామర్లో, స్పీకింగ్ స్కిల్స్లో సిచ్యువేషనల్ డైలాగ్స్. ఓకే, రైటింగ్లో ఇక్కడ ఈమెయిల్ రైటింగ్ గురించి ఇచ్చారు. రీడింగ్ స్కిల్స్లో స్కిమ్మింగ్ అండ్ స్కానింగ్ గురించి ఇచ్చారు. ఆ తర్వాత థర్డ్ యూనిట్ చూసుకున్నట్లయితే మనకు ద మ్యాన్ హూ రిడిఫైన్డ్ డిజిటల్ ఏజ్. ఆ తర్వాత వొకాబులరీలో లెక్సికల్ సెట్స్ ఇచ్చారు. గ్రామర్లో టెన్స్, ప్రెజెంట్ టెన్స్, ఫార్మ్స్ ఇచ్చారు. స్పీకింగ్స్లో గివింగ్ డైరెక్షన్స్, రైటింగ్లో రెజ్యూమ్ రైటింగ్, ఎస్సే రైటింగ్. ఇది థర్డ్ యూనిట్కి సంబంధించింది. ఇక ఫోర్త్ యూనిట్ చూసుకున్నట్లయితే ఇక్కడ నంబర్స్ ఇలా ఉన్నాయి కదా, మీరేం కన్ఫ్యూజ్ కావద్దండి. ఎందుకంటే టెక్స్ట్ బుక్లో సిరీస్ ఇచ్చేటప్పుడు మొత్తం 8 యూనిట్లు ఇచ్చారనమాట. ఫస్ట్ ఇయర్లో 4, ఫస్ట్ సెమ్లో 4, సెకండ్ సెమ్లో 4, అట్లా అనమాట. నేను ఒరిజినల్ టెక్స్ట్ బుక్ నుంచి దీన్ని తీసుకున్నా కాబట్టి మీకు అలా నంబర్స్ ఉంటాయి. ఇక్కడ ఫోర్త్ యూనిట్లో డ్రామా ఉంది, ట్రైఫల్స్. అలాగే వర్డ్స్ ఆఫెన్ కన్ఫ్యూజ్డ్, గ్రామర్లో టెన్సెస్, పాస్ట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ టెన్స్ ఫార్మ్స్ ఇచ్చారు. స్పీకింగ్లో బ్రీఫ్ కన్వర్జేషన్స్ అండ్ నరేషన్స్, రైటింగ్లో రిపోర్ట్ రైటింగ్. ఇలా మీకు అన్నీ కూడా 4 ఇచ్చారనమాట. ఇదేమో ఫస్ట్ది, ఇక్కడ సెకండ్, ఇదేమో థర్డ్ వన్, ఓకే, ఇదేమో ఫోర్త్ వన్. ఇలా 4 యూనిట్స్ మీకు ఉంటాయి. ఓకే, సో వీటికి సంబంధించినటువంటి అన్ని లెసన్స్ నేనైతే చేశాను. ఇక యూట్యూబ్లో మీకు అన్నీ కూడా అందుబాటులోనే మన ఛానల్లో. ఇక కొన్ని చిన్న చిన్న టాపిక్స్ కూడా ఇందులో చేశాను. ఎస్సేస్ అయితే అన్ని 100% చేశాను. ఇంకా కొన్ని కొలొకేషన్స్, ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి కూడా చేశాను. లెక్సికల్ సెట్స్ కావచ్చు, తర్వాత టెన్స్, తర్వాత గివింగ్ డైరెక్షన్స్, వీటికి సంబంధించి ఇంతకుముందు చేసినటువంటి ఓల్డ్ వీడియోస్ ఉన్నాయి, చూడండి ఒకసారి. ఓకే, ఇది సెకండ్ సెమిస్టర్ సంబంధించింది. ఇప్పుడు ఫోర్త్ సెమిస్టర్ చూద్దాం. ఓకే, ఇక్కడ ఫోర్త్ సెమిస్టర్లో హోప్ ఇచ్చాడు. హోప్ ఈజ్ అ థింగ్ విత్ ఫెదర్స్, ఎమిలీ డికిన్సన్ రాశాడు దీన్ని. ఆ తర్వాత వొకాబులరీలో ఫ్రేజల్ వర్బ్స్, గ్రామర్లో రిపోర్టెడ్ స్పీచ్, యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిసెస్ కూడా ఇచ్చారు. రీడింగ్లో ద ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా, రైటింగ్లో సమ్మరైజింగ్. ఆ తర్వాత సెకండ్ యూనిట్ చూస్తే సుభా, ఇది ఒక ప్రోజ్ అనమాట, రవీంద్రనాథ్ ఠాగూర్ రాశారు దీన్ని. వొకాబులరీ ఈడియమ్స్, ఫారిన్ లాంగ్వేజ్ ఎక్స్ప్రెషన్స్. గ్రామర్లో నెగటివ్ అండ్ అఫర్మేటివ్ సెంటెన్సెస్. రీడింగ్లో ఆఫ్ సోఫియా అండ్ చెట్టి. లిజనింగ్ అండ్ స్పీకింగ్లో టెలిఫోనిక్ కన్వర్జేషన్స్. థర్డ్ యూనిట్లో ఇండియాస్ మెసేజ్ టు ద వరల్డ్. వొకాబులరీ చూస్తే కొలొకేషన్స్ అండ్ లెక్సికల్ సెట్స్. గ్రామర్లో సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. రీడింగ్లో హజార్డ్స్ ఆఫ్ ఫుడ్ కలర్స్. రివిజన్ ఆఫ్ ఎక్సర్సైజ్లో కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ ఇచ్చారు. ఇది మీకు 3 యూనిట్సే ఉన్నాయి. ఇది ఫస్ట్ యూనిట్, ఇదేమో సెకండ్, ఆ తర్వాత థర్డ్. సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్ కేవలం 3 యూనిట్సే ఉంటాయి.
ఫస్ట్ ఇయర్లో మాత్రం 4 యూనిట్స్ ఉంటాయి. ఇది పాలమూరు యూనివర్సిటీ 2023-24 సంవత్సరంలో ఎవరైతే ఈ 4th సెమిస్టర్ చదువుతున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి సిలబస్ ఇది. ఇప్పుడు నెక్స్ట్ 6th సెమిస్టర్. ఈ సెమిస్టర్ స్టూడెంట్సే చాలామంది అడిగారు అనమాట, మాకు కన్ఫ్యూజన్ ఉందని చెప్పేసి. సో ఇక్కడ చూస్తే మీకు ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 యూనిట్స్ ఉన్నాయి మీకు కూడా. ఒక్కొక్క దాంట్లో రెండు ఉన్నాయి, ఒకటి పోయం, ఒకటి ప్రోస్. ఇక్కడ చూడండి, ఒకటి పోయం, ఒకటి ప్రోస్. ఇందులో కూడా అలాగే బట్ లాస్ట్ చూస్తే మీకు రైటింగ్ స్కిల్స్ ఇచ్చారు. ఓకే, ఇది చాలా తక్కువ సిలబస్ చూడండి, చాలా ఈజీగా నేర్చుకోవచ్చు అండ్ మ్యాక్సిమం మార్క్స్ తెచ్చుకోవడానికి అవకాశం ఉన్నటువంటిది అనమాట. అలాగే ఇక్కడ రాల్డ్ దాల్ ఏం చెప్పాడంటే టెలివిజన్ గురించి చెప్పాడు. ఓకే, టెలివిజన్ లెసన్. తర్వాత జేకే రౌలింగ్స్ ది ఫ్రెంచ్ బెనిఫిట్స్ ఆఫ్ ఫెయిల్యూర్, ఇది ప్రోస్ ఇచ్చారు. ఇంపార్టెన్స్ ఆఫ్ ఇమాజినేషన్, తర్వాత వొకాబులరీ, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఇచ్చారు. రిలేటివ్ క్లాజ్ ఇన్ ద గ్రామర్ ఇచ్చాడు అనమాట. ఇక జెండర్ సెన్సిటైజేషన్లో ఎలిజబెత్ రాల్ఫ్ మెడ్స్ రాసినటువంటి అకంప్లిష్మెంట్ ఇచ్చారు. ఓకే, ఆ తర్వాత చిమామండా నగోషి అడిఖే రాసినటువంటి థర్డ్ సజెషన్. ఓకే, ఆ తర్వాత వొకాబులరీలో ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ వొకాబులరీ, గ్రామర్లో సెంటెన్స్ టైప్స్, సివి రైటింగ్, ఇందులో క్రొనాలజికల్ సివి అండ్ ఫంక్షనల్ సివి, ఇలా రెండు ఇచ్చారనమాట. వొకాబులరీ చూస్తే అప్రాప్రియేసీ. ఆ తర్వాత గ్రామర్లో కామన్ ఎర్రర్స్. ఇది 6th సెమిస్టర్ పాలమూరు యూనివర్సిటీకి సంబంధించినటువంటి సిలబస్. ఇక ఇది ఈ సంవత్సరం పెట్టినటువంటి సిలబస్ అనమాట. నాకు తెలిసి మీ డౌట్ అంతా కూడా క్లియర్ అయిపోతుంది. ఇక మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకొక విషయం ఏంటంటే దీనికి సంబంధించినటువంటి అన్ని లెసన్స్ చేశాను, జస్ట్ మీరు వినడమే లేటిగా. ఏవైతే క్రొనాలజికల్ సివి, ఫంక్షనల్ సివి, అకంప్లిష్మెంట్స్, థర్డ్ సజెషన్స్, టెలివిజన్, ద ఫ్రెంచ్ బెనిఫిట్స్ ఆఫ్ ఫెయిల్యూర్, ఇవన్నీ ఉన్నాయి కదా, ప్రోస్ పోయం లెసన్స్, ఇవన్నీ చేశాను. మీరు రిపీటెడ్గా చూడడమే అంతే, ఒకేసారి కాదు, 2-3 సార్లు వినండి. డైలీ ఒక 2-3 సార్లు వింటూ ఉంటే మీకు లెసన్ యొక్క సమ్మరీ కంప్లీట్గా మీ మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. అలాగే రాయడానికి కూడా ట్రై చేయండి, మీరు సొంతంగా మీరు రాయడానికి కూడా ట్రై చేయండి. అప్పుడు ఎటువంటి తప్పులు లేకుండా మీరు రాయగలుగుతారు అనమాట. ఓకే, ఇది సిలబస్కి సంబంధించింది. ఓకే, థ్యాంక్ యూ.